నిజాయితీగా, నిర్భీతిగా, ఏ కనికట్టు లేకుండా, ఏ ప్రభావానికి లోనవ్వకుండా వాస్తవాలను ప్రజల ముందుంచేదే నిజమైన జర్నలిజం. అటువంటి నిఖార్సైన జర్నలిజం కనుమరుగైపోతున్న వేళ విలువలు కలిగిన పాత్రికేయ వృత్తిని నమ్మి ప్రజల విశ్వాసాన్ని చూరగొనే లక్ష్యంతో సరిగ్గా ఏడాది క్రితం అంటే ఫిబ్రవరి 3వ తేదీ 2025న మా వేదిక టీవీ మీ ముందుకొచ్చింది. ఏ ప్రగతికైనా తొలి అడుగు ఒక్కటే. అడుగడుగునా ఒత్తిళ్లుండే పాత్రికేయ రంగంలో ఆ తొలి అడుగు కూడా సునాయాసమైందేమీ కాదు. ఎన్నో వ్యయ ప్రయాసాలతో, ఎంతో సంయమనంతో సాగితేనే ఆ అడుగు ముందడుగై మున్ముందుకు సాగుతుంది. అలా వేసిన వేదిక యూట్యూబ్ ఛానల్ తొలి అడుగుని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రేక్షకులందరికీ మా వేదిక ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్రధానమైన సమస్య హింస. సమాజాన్ని నిలువునా దహించి వేస్తున్న క్రైమ్ కోణాన్ని వేదిక ఛానల్ సంపూర్ణంగా కాకపోయినా సమగ్రంగా విశ్లేషించగలిగింది. రోడ్డు ప్రమాదాలు మొదలుకొని చిన్నారులపై లైంగిక దాడులు, పసిబిడ్డలపై అఘాయిత్యాలు, యువతులు, స్త్రీలపై జరుగుతున్న హింసకు మూల కారణాలను అనేక సందర్భాల్లో విశ్లేషించింది వేదిక. అనేక మంది సామాజిక విశ్లేషకులు, మహిళా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తల అభిప్రాయాలతో చేర్చికూర్చిన కథనాలు అనేకం మీ ముందుకు తెచ్చింది. పక్షపాత ధోరణికి తావు లేకుండా అనేక సామాజిక అంశాలను తడిమింది వేదిక. చారు సిన్హా లాంటి పోలీస్ ఆఫీసర్స్ మనోగతాన్ని ప్రజలకు అందించింది. ఎందరో పోలీస్ ఉన్నతాధికారుల అభిప్రాయాలతో సమగ్ర కథనాలను సమాజం ముందుంచింది. దేశంలో హింస కారణంగా కాదు, ప్రమాదాల కారణంగా అత్యధిక మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం సత్యం. అందుకే ప్రమాదాలు జరిగిన తర్వాత కాదు, జరగకుండా నిరోధించడం ఎలాగో ప్రముఖ విశ్లేషకులతో ఇంటర్వ్యూలను ప్రేక్షకులకు అందించాం. గత ఏడాది కాలంగా మా యూట్యూబ్ ఛానల్ వేదిక అనుసరించిన విధానాలు, విలువలతో కూడిన జర్నలిజానికి నిలువుటద్దం. వృత్తి నిబద్ధతతో సాధించిన విజయాలు క్రైమ్ లాంటి కొన్ని ప్రత్యేక సామాజిక సమస్యాత్మక విభాగాల్లో సత్తా చాటాయని సగర్వంగా ప్రకటించుకోవడానికి సాహసిస్తున్నాం. అంతేకాదు, మట్టిలో మాణిక్యాలు మన ముందే ఉన్నా చాలాసార్లు మనం గమనించలేం. అక్షరం ముక్క రాకుండా ఒకే ఒక్క చిన్న రసాయనిక చర్యతో తయారు చేసే ఉత్పత్తిని ఆధారంగా చేసుకుని తాను ఎదగడమే కాదు, ఎందరికో ఆశ్రయమిచ్చి అన్నం పెడుతున్న ప్రముఖ పారిశ్రామికవేత్తల కథలను తవ్వితీసింది వేదిక. అంతేకాదు, అదే మట్టిలో మాణిక్యం లాంటి ఆ వ్యక్తి వేలాది మందికి ఇప్పుడు మంచి జీవితాన్ని సైతం అందిస్తుండటం విశేషం. సమాజానికి మనమంతా ఏదో చేశామని భ్రమిస్తుంటాం. కాని వృత్తి బాధ్యతల్లో సైతం సామాజిక స్పృహని ప్రదర్శించిన కొందరు మనకు జీవితంలో తారసపడుతుంటారు. అయినా గమనించే స్థితిలో మనముండం. మన ఉరుకుల పరుగుల జీవితం అలాంటిదే. కాని వేదిక ఛానల్ ఎంతో శ్రమ కోర్చి సమాజానికి సేవలందిస్తున్న కొందరి తెర వెనుక చిత్రాలను తెరపైకి తెచ్చింది. ఈ మీ ఛానల్ ప్రజల ముందుకు రావడానికి మరో ముఖ్యమైన కారణాలు రెండున్నాయి. అందులో ఒకటి ప్రాణాలు నిలబెట్టే వైద్యం, రెండోది జీవితాల్ని నిలబెట్టే చదువు. ఈ రెండు విషయాల్లోనూ వేదిక చేసిన కృషి చెప్పుకోదగినదిగా మేము భావిస్తున్నాం. తెలంగాణ సమాజానికి వైద్య రంగంలో విశేష కృషిని అందించిన డాక్టర్ తిరుపతిరావు గారి లాంటి ప్రముఖుల ఇంటర్వ్యూలను మా ప్రేక్షకుల ముందుంచింది వేదిక టీవీ. ప్రేక్షకుల మధ్యని కలవరపరిచే ఎన్నో అంశాలను వారితో ప్రస్తావించి ఆరోగ్యం విషయంలో మన అపోహలను తొలగించే ప్రయత్నం చేసింది. ఇంజనీరింగో, డాక్టరో చదివితేనే కాదు, పాలిటెక్నిక్ తోనూ లక్షల రూపాయల వేతనాన్ని పొందే ఉద్యోగాలు సాధించొచ్చన్న విషయాలు మొదలు ప్రాథమిక స్థాయిలో విద్యారంగంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచే కొన్ని కార్యక్రమాలను వేదిక ఛానల్ చేసింది. భవిష్యత్తులో ఈ రంగంపై మరిన్ని ప్రయత్నాలకు సమాయత్తమవుతోందని ప్రకటిస్తున్నాం. ఇంత చెప్పినా ఒక్క ముఖ్య విషయం ఇంకా మిగిలే ఉంది. అదేంటంటే సమాజానికి అత్యంత ముఖ్యమైన అంశం ఆర్థిక రంగం. మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపైన, దేశ ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అలాంటి అనేక ఆర్థికాంశాలపై అద్భుతమైన విశ్లేషణలు అందించగలిగామని చెప్పడానికి గర్వపడుతున్నాం. ప్రముఖ పాత్రికేయులతో విశ్లేషణలు అందించగలిగాం. సో గత ఏడాది కాలంగా మా వేదిక ఛానల్ను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్క ప్రేక్షక మహాశయులకు మా ఛానల్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.